2019 ధనస్సు రాశి ఫలితాలు. శని మేలు చేస్తాడా? అదృష్టం ఏ రూపంలో వస్తుందో తెలుసుకుందాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి కిందకు వస్తాయి. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5 ఉంటాయి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. పనులు ఆలస్యమై సహనానికి పరీక్ష అన్నట్టుగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. నిదానంగా ఆప్తమిత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. సొంతింటి కోసం మీరు ప్రయత్నాలు చేసినట్లయితే తప్పక ఫలించే సూచన కనిపిస్తోంది. సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ ఉండడం చాలా మంచిది. ధనుసు రాశి వారు ఇచ్చే సలహాలు ఎదుటివారికి బాగా కలిసి వస్తుంది. అదే తమ విషయంలో అయితే కలిసి రాదు. దాంతో కాస్త ఆందోళనగా కూడా ఉంటారు. దాంతో నిదానంగా నమ్మకం కూడా తగ్గిపోతూ ఉంటుంది. పిల్లల వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎవరికైనా మధ్యవర్తిత్వం చేసే సమయంలో కాస్త జాగ్రత్త వహించండి, లేదంటే మీరు నిందలు పడాల్సి రావచ్చు. ఆ సమయంలో చాలా ఓపికగా తెలివిగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండండి. వారి మనసు గాయపరచకుండా మాట్లాడండి. అప్పుడే మీకు ఆనందం ఉంటుంది. శత్రువుల మీద మీదే పైచేయిగా ఉంటుంది. అయితే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎటు నుంచి సమస్య ముంచుకొస్తుందో చెప్పలేం. ప్రతి చిన్న పనికి ఎక్కువగా మీరు కష్టపడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో వివాదాలు లేకుండా కూడా చూసుకోండి. వివాదాలు వచ్చినట్లయితే మీకు ఇంటిలో ప్రశాంతత ఉండదు. ప్రతి పని యందు తెలియని అసంతృప్తి, ఎంత శ్రమించినా అందాల్సిన ఫలం అందకపోవడం నిరాశకు గురి చేస్తుంది. ఏనాటి శని చివరి దశ కనుక పనులు ఆలస్యంగా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతో ఉన్నారనే విషయం తెలిసి చాలా బాధపడతారు. స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఏదో తెలియని అశాంతి ఈ రాశి వారిని వేధిస్తుంది. ప్రమోషన్స్ పొందాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ రాశివారు. మీ నిజాయితీ మీ నైపుణ్యం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికి అస్తమానం స్థానం చేరడం కూడా కలిగే సూచనలు ఉన్నాయి. కోపం ఆవేశం ఉంటే అదుపులో ఉంచుకోండి. విద్యార్థులు కాలయాపన చేయకుండా చదువు మీదే దృష్టి పెట్టండి. విదేశాలలో చదవాలంటే చాలా కృషి చేయాలి ఈ రాశివారు. విద్యార్థులు శ్రీ హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వ్యాపారం చేసేవారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 1కి 4 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అంతేకాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దానివల్ల మీరు ఇబ్బందులు పడతారు. వివాదాలకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. మీ మౌనం కొన్ని సమస్యలకు పరిష్కారం కావచ్చు. అలాగే చెప్పుడు మాటల కారణంగా ఎన్నో సమస్యలు మీకు ముందుకొస్తాయి. అందువల్ల మీ సొంత ఆలోచనతోనే ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాన్ని కూడా పొందుతారు. అతి మంచితనం మొహమాటం కారణంగా ఎంత కృషి చేసినా కూడా రావాల్సిన ధనం రాదు. ఆదాయం రానందున మనోవేదన ఎక్కువ అవుతుంది. ప్రత్యేక శని స్తోత్ర పారాయణం, గోపూజ వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.